90 తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు 45కి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరిగితే ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు. దాన్ని సమాధానం చెప్పండి, సవరించుకోండి. కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి? ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం? నీ లెటర్ ప్యాడ్ మీద నీ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది. ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు. అసలు ఏమన్నా మాట్లాడే దాంట్లో ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. పాలమూరులో 90% పనులు పూర్తయినాయి, మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు. పోదామా మరి? డేట్ ఫిక్స్ చేయి, ఇద్దరం కలిసి పోదాంపా. 35,000 కోట్ల రూపాయలతో మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే 27,500 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళ కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది. దాదాపు 7 అనుమతులు సాధించాం. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోయినాం. పోవడమే కాదు, ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేసింది కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారిచ్చింది కేసీఆర్ కాదా? సబ్స్టేషన్ కడితే మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు బుడ్డ 2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో నువ్వు దవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ దవ్వుతే ఏదుల వట్టెము కర్వెన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి. 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ పోతే కూడా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్లో 4 TMCల నీళ్ళు ఇవాళ కూడా ఉన్నాయి. పోయి చూద్దామా? వాళ్ళు దుంకుదాం. నీళ్ళు ఉంటే మునుగుతాం, నీళ్ళు లేకపోతే తేలుతాం. ఉన్నాయా లేవా నీళ్ళు నార్లాపూర్లా? నార్లాపూర్ నుంచి ఏదులా వట్టెం కర్వెన రావాలంటే కేవలం 2 కిలోమీటర్ల కాలువ దవ్వేది ఉండే. మేముంటే ఈ పాటికి పారిద్దు నీళ్ళను. 2 ఏళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు. మరి అలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరుకే ద్రోహం చేస్తున్నారు మీరు. 2 కిలోమీటర్ల కాలువ దవ్వంది నిజం కాదా? తట్టెడు మట్టెత్తింది నిజం కాదా? 60% పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకి ఎందుకు పూర్తి చేయలేదు? 2 ఏళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు? మా హయాంలో ట్విన్ టనల్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, నార్లాపూర్ ఏదుల వట్టెం కర్వెన రిజర్వాయర్లు పూర్తయినాయి, ఉద్దండాపూర్లో 60% పని అయింది. మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీకు పర్సంటేజ్లకు కమిషన్లకు వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు. ఢిల్లీకి గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లయింగ్